టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే సార్. నమస్తే అండి. స్టార్టప్స్ స్టార్ట్ చేయడానికి ఏ పనులు మనం చేయాలి? రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ రిజిస్ట్రేషన్ కానీ, డిపిఐఐటి రిజిస్ట్రేషన్ కానీ, ఇంకా ఏమేమి మనకు స్టార్టప్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి చేయాలనేది ఇవాళ మిమ్మల్ని అడిగి తెలుసుకుందాం అనుకుంటున్నాను సార్. మన ఇండియన్ సిస్టంలో కరెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే, నేను స్టార్టప్ చేస్తాను, నాకు ఈ సివిల్ ఇంజనీరింగ్ ఎందుకు, ఈ మెకానికల్ ఇంజనీరింగ్ ఎందుకు అని చెప్పి వదిలేసి వీళ్ళ లేజీగా తయారయ్యి స్టార్టప్ కదా నలుగురితో మాట్లాడి ఏదో క్లబ్లో మాట్లాడి ఇచ్చేసి ఈ మొత్తాన్ని పాడు చేసుకుంటున్నారండి. ఎప్పుడు ఎలా ఆలోచించాలంటేనండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చదివారు, లేకపోతే ఏదో సివిల్ ఇంజనీరింగ్, లేకపోతే మెకానిక్లో, ఆ పర్టికులర్ డొమైన్లోనే మీరు బాగా పెర్ఫామ్ చేసి దాని నుంచి ఎందుకు స్టార్టప్ క్రియేట్ చేయకూడదని ఆలోచించడం మానేసి పక్కదానికి వెళ్ళి నేర్చుకుని చేస్తాననే విధానమే తప్పు. అసలు అది కరెక్ట్ ఐడియా కాదు కదండి. మీరు మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్నారు, మెకానికల్ ఇంజనీరింగ్లో ఇంజనీరింగ్ ప్రాబ్లమ్స్ ఎన్ని కాదు దాన్ని ఉన్నాయి, వేలు ఉన్నాయి. అసలు ఇంజనీరింగ్ సొల్యూషన్స్ అదే సిఎస్కి సంబంధించింది కాదు కదా, అంతే కదండి. దాని టూల్స్ వాడుకో, ఎంఎల్ వాడతావా, లేదా ఇంకోటి వాడతావా అంటే ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్ ఇండస్ట్రీ ఫేస్ చేస్తుంది. ఇప్పుడు సోలార్ ప్యానల్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ ప్యానల్స్ పొలాలు కొనుక్కుని ఏదో పెడతారు కదా, పెట్టినప్పుడు సివిల్ ఇంజనీరింగ్ వర్క్ ఉంటుంది దాంట్లో. ఇలా మొన్న మా ఫ్రెండ్ ఒక అతను చెప్తున్నాడు, ఆ సివిల్ ఇంజనీరింగ్ వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ ఫౌండేషన్ వేయాలి, సివిల్ ఇంజనీరింగ్ ఫౌండేషన్. దానికి సరైన టెక్నాలజీ లేదు, మిషనరీ లేదు. అదొక ప్రాబ్లమే కదా. దాన్ని చెయ్యాలి అంటే దానికి ఒక మిషనరీ, దానికి ఒక సెటప్ ఉండాలి కదా. అంటే ఇట్లాంటి ఇండస్ట్రీలో చాలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా చెప్పాలంటే, ఇప్పుడు చైనాలో మీరు ఏదైనా ఎలక్ట్రికల్ మోటార్ సైకిల్ కొన్నారండి, ఇక్కడ నడవదు అది. ఇక్కడ కండిషన్స్కి నడవడానికి దానికి ఏదో ఒక రకమైనటువంటి ఒక మెకానిజం కావాలి కదా. దాన్ని ఒక పర్టికులర్ కండిషన్స్లో దాన్ని తయారు చేసాడు వాడు. మీరు ఇక్కడికి వచ్చారు, అదొక ప్రాబ్లమే కదా. మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయండి. అసలు మీరు నేను సివిల్ ఇంజనీరింగ్గా, మెకానికల్లా, లేకపోతే ఎలక్ట్రికల్లా ఇంకొకటి కాదండి. నేను అనేది ఏంటంటే, మీరు ఏ బ్రాంచ్ అయితే చదువుతున్నారో ఆ బ్రాంచ్లోనే స్ట్రాంగ్గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ తీసుకుని రీసెర్చ్ లాంటి ఇప్పుడు వీళ్ళ ఎంఐటీలో కూడా రీసెర్చ్ ప్రాజెక్ట్స్ చేసిన వాళ్ళు అండి అందరూ. అంటే దాంట్లోనే రీసెర్చ్ చేసి అకాడమికల్గా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ తెచ్చుకోవడం అనేది ఫస్ట్ ప్రైమరీ స్టెప్ అని నేను అంట. చదవకుండా నేను ఇంకోటి ఏదో చేస్తాను, ఆడెవడో ఓవర్ చేశాడు, లేదా డ్రాప్ అవుట్ అయ్యాడు పెన్నీ నుంచి, అలాంటి మస్కో, లేకపోతే స్టాన్ఫర్డ్ నుంచి ఒక డ్రాప్ అవుట్ అయ్యి చేశాడు, ఐఐటి నుంచి డ్రాప్ అవుట్ చేశాడు. నా ఎగ్జాంపుల్స్ అంత హార్ష్గా అంత పెద్ద ఎగ్జాంపుల్స్ మనం మాట్లాడుకోకూడదు, అవి ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ రేర్. అలా నేను ఆర్గానిక్ పద్ధతిలో స్టార్టప్ చేయాలి అనుకుంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటేనండి, మీరు చదివిన కోర్సులో ఫుల్ పొటెన్షియల్ పెర్ఫార్మెన్స్ చేయండి, అందులో మంచి మంచి ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేయండి. ఎగ్జాక్ట్గా ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే ప్రొఫెసర్తో మాట్లాడండి, దానికి సంబంధించి ఏదైనా ఉంటే ప్రాజెక్ట్స్ సొల్యూషన్ తయారు చేయండి, ట్రై చేయండి. 4-5-3 ఫెయిల్ అవ్వనండి, ఫెయిల్యూర్ భయపడకండి. అంటే కోర్స్ వర్క్ చేసే ప్రాసెస్ చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఆ హార్డ్ వర్క్ వేస్ట్ ఏమో అని కొంతమంది స్టూడెంట్స్ ఫీలింగ్. లేదండి, అలా వేస్ట్ కాదు అది, అసలు వేస్ట్ కాదు అది. అంటే ఇలా అనుకుంటారు అలాగా. ఎగ్జాక్ట్లీ, అది రాంగ్. అంటే అది ఇప్పుడు డైరెక్ట్గా అది అవుట్కమ్ కాదు కాబట్టి ఇండైరెక్ట్గా అవుట్. ఇప్పుడు నేను మ్యాథ్స్ నేర్చుకుంటే కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామింగ్ బాగా అవుతుంది అంటే మ్యాథ్స్కి ఉపయోగం లేదంటే ఎలాగ నువ్వు ఇండైరెక్ట్గా అది రిఫ్లెక్షన్ అక్కడ. అట్లాగే ఇండైరెక్ట్గా ఆ డొమైన్ నాలెడ్జ్ అనేది డెఫినెట్గా కనెక్ట్ అవుతుంది, అది రాంగ్ పర్సెప్షన్ అన్నమాట. రాంగ్ పర్సెప్షన్ అది అర్థం చేసుకోవాలండి పిల్లలు. ఇంకోటి ఏంటంటేనంటే, ఇప్పుడు ఏదైతే జనరల్గా మనం మాట్లాడుతున్నామో ఈ పిల్లలు చక్కగా ప్రతి డొమైన్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. మీరు కెమికల్ ఇంజనీరింగ్ వెళ్ళండి, లేకపోతే ఇంకో దానికి వెళ్ళండి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇండస్ట్రీ అంటే ప్రాబ్లమ్సే కదండి. మీరు ఎవరిని ముట్టుకున్న ప్రాబ్లమ్ చెప్తాడు. అంతే కదా. సో అవి ఐడెంటిఫై చేయడానికి మీరు ఎనర్జీ పెట్టాలి. అది మీరు టెక్నికల్ నాలెడ్జ్ లేకుండా ఎలా పెడతారా? అసలు అర్థం అవ్వాలి కదా రీసెర్చ్ పేపర్. అసలు ప్రాబ్లం అర్థం కావాలి కదా మీకు. అది నువ్వు ప్రాబ్లం అర్థం కావాలంటే సరౌండింగ్ ఏం జరుగుతుందో తెలియాలి కదా మొత్తం. సో అలాగా కానీ మీరు ఇన్వాల్వ్ అయ్యి కొంత ప్రాజెక్టులు, లేదా ఇంటర్న్షిప్స్, లేకపోతే ప్రొఫెసర్స్తో కనెక్షన్స్ ఇలాంటివి కొంత సాల్వ్ చేయడం, ఫెయిల్ అవ్వడం, సంథింగ్ ఇలాంటివి చేస్తూ ఏదైనా క్లబ్స్లో వాటిలో ఉండడం, జనాలతో మీట్ అవ్వడం చేయొచ్చు. బట్ ఎక్కడా కూడానంటే స్టార్టప్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పర్ఫెక్సిటీ ఉందండి. ఐఐటి మద్రాసులో టాప్ స్టూడెంటే, ఈజ్ అ టాపర్ ఇన్ ఐఐటి మద్రాస్ అండి. పిహెచ్డీ ఇన్ బర్క్లీ టాప్. అతను చేసిన ల్యాబ్ ఎక్స్ట్రీమ్లీ టాప్ ల్యాబ్, పర్ఫెక్సిటీ పెట్టాడు, ఓపెన్ ఏలో వర్క్ చేశాడు డైరెక్ట్గా కూడా. అంటే ఏంటి, ప్రాబబులీ ఆర్గానిక్ పద్ధతిలో అలా ఆలోచిద్దాం. అంటే మేబీ షార్ట్గా సడన్గా వచ్చి కొన్ని వదిలిపెడదాం. అవి నేను డ్రాప్ అవుట్ అయ్యాను, నేను చేస్తాను, నేను కూడా డ్రాప్ అవుట్ అవుతాను, చేస్తానంటే అట్లా అగ్రెసివ్ డెసిషన్స్ తీసుకోకూడదు. అంటే ఇండియాలో వర్క్ అవ్వదు సార్, బయట వర్క్ అవుతాయేమో, ఇక్కడ అవదు. సో దాన్ని నేను ఎలా అంటానంటేనంటే, అండర్ గ్రాడ్యుయేషన్ పర్ఫెక్ట్గా చదువుతూ కరెక్ట్గా ఉన్నటువంటి రీసెర్చ్ ప్రాజెక్టుల మీద, ప్రాబ్లమ్ సాల్వ్ మీద తీసి కొంత నాలెడ్జ్ గెయిన్ చేస్తూ ఇండస్ట్రీ జాబ్కి వెళ్ళమంటాను ఫస్ట్ నేను. ఆ ఇండస్ట్రీ జాబ్లో రకాలు ఉంటాయి, కొన్ని రీసెర్చ్ జాబ్స్ ఉంటాయి, కొన్ని మామూలుగా ఉంటాయి. జాబ్కి వెళ్ళండి, జాబ్కి వెళ్ళి జాబ్ చేస్తూ ఎక్స్ట్రా టైంలో దీని మీద బాగా రీసెర్చ్, స్టడీ, పీపుల్తో కలవడం అన్నీ చేయండి.
ఇవన్నీ చేసుకుంటూ వచ్చిన తర్వాత పీపుల్ మీట్ అవ్వండి, అయ్యింది సరిపోదు. ప్లస్ మీరు మీ ఏరియాకి సంబంధించినటువంటి మనుషులు ఎక్కడో వెతకాలి. అది ఒకటి చేసేది కాదు కదా, మరి నేను 4-5 చేయాలి కదండి. అందరూ మీట్ అయ్యి ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యి నెమ్మదిగా ముందుకు ఎలా తీసుకెళ్లాలని చెప్పి ట్రై చేస్తే 4 ఏళ్ళకో 5 ఏళ్ళకో 6 ఏళ్ళకో 7 ఏళ్ళకో ఏదో ఒక రకమైన ఫండ్ జనరేట్ అవుతుంది. ఎవడొకడు కన్విన్స్ అవుతాడు. ఆడు కన్విన్స్ అవ్వాలి అంటే సినిమా డైరెక్టర్ లాగానండి, బుర్రతో వ్యాపారం చేయాలి, నిర్మాతలకు కాదు కదా. డబ్బులతో వ్యాపారం చేస్తే నిర్మాత అయ్యాడు, బుర్రతో వ్యాపారం చేయాలి. కాబట్టి సినిమా కథ చెప్తే వాడు జనరల్గా ఇవ్వడు కదండి. కథతో మనకి ప్రొడ్యూసర్ కథ చెప్తే ప్రొడ్యూసర్ డైరెక్షన్ ఇవ్వడు కదా. సో అందువల్ల బ్రెయిన్తో పెట్టుబడి కాబట్టి అది మనం చూసుకునే విధానం ఏదైతే ఉంటుందో అది మనం చూసుకోవాలి. అంటే ఓవరాల్గా మీరు ఆలోచించి విధానం ఏదైతే ఉందో చదివి మంచి జాబ్ చేస్తూ జాబ్తో పాటుగా నెట్వర్క్ని బిల్డ్ చేసుకుంటూ హానెస్ట్గా వర్క్ చేయాలి. దానికి ఎందుకు హానెస్ట్ అన్న పదాన్ని ఎందుకు వాడానంటేనండి, కొంతమంది ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్తారు. నా దగ్గర కూడా కొంతమంది వచ్చారు, మా దగ్గరికి వస్తూ ఉంటారులేండి కౌన్సిలింగ్. ఇప్పుడు జేపీ మార్గంలో వర్క్ చేశాను సార్ 5 years, నా దగ్గర ఈ ప్రాబ్లం ఉంది దీనికి సొల్యూషన్ చేస్తాను, ఇన్వెస్ట్మెంట్ కావాలి. సరే 100 మందిని ట్రై చేస్తే ఒకటే ఇస్తాడు, అది వేరే విషయం, పక్కన పెట్టండి. సో దీంట్లో మీరు చూస్తే వాడు ఏం చేస్తాడు, ఫస్ట్ జేపీ మార్గంలో ఫోన్ చేస్తాడు. ఏమని, ఈ పిల్లోడు ఈ స్టూడెంట్ ఎలా అంటాడు, ఇన్వెస్టర్కి కనెక్షన్స్ ఎక్కువ అండి. ఇప్పుడు లేదండి 5ంటికి వెళ్ళిపోతాడు, లేదంటే తప్పించిపోతాడు, వీడు సాటర్డే సండే రమ్మంటే రాడు, ఎవరైనా పక్కోడు జాబ్ ఏమైనా ఎత్తి చేయడు, ఇలాంటి ఒక ఫీడ్బ్యాక్ వచ్చింది అనుకోండి, అసలు దగ్గరికి కూడా రాను. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఒక స్టార్టప్ చేద్దాం అనుకుంటే ఫస్ట్ క్వాలిటీ ఇంటిగ్రిటీ అండ్ ఆనెస్టీ. మీరు ఎవరికి తెలియదు అనుకుంటారు కాదండి, ఇటు కాలేజీలో చదివాడండి, ఇటు కాలేజీలో చదివి ఇది కొంచెం మోసం చేయడం, అబద్ధాలు చెప్పడం, ఏదో క్వాలిటీ ఉందనుకుందాం సరదాగా చిన్న వయసులో. లేకపోతే పెద్ద అయిన తర్వాత ఫ్రెండ్ని ఎవరినొకండి, సీనియర్ని ఎవరినొకండి మనం చేద్దామని కానీ నీతో నాకు చేయనంటాడు. అంటే మీరు ఏదైతే అండర్ గ్రాడ్యుయేషన్లో చేసిన తప్పులు ఉన్నాయో మీకు తెలియకుండానే ఈ శాపాల కింద ఉంటాయి. అవును సార్. ఎందుకంటే హానెస్టీని చాలా చాలా వాల్యూ చేస్తారు ఇన్వెస్టర్స్, ఎఫిషియన్సీ కంటే కూడా. ఎఫిషియన్సీని కొనొచ్చు, హానెస్టీని ఇంటిగ్రిటీని కొనలేరు. ఇది ముందు నుంచి మీకు మెయింటైన్ చేయడం రావాలని చెప్తున్నా. జస్ట్ లైక్ లేదండి నేను తిరుగుతాను, నెక్స్ట్ వచ్చినట్టు చేస్తాను, నేను ఏదో చేస్తాను, బట్ నా తెలివి ఉంది కదా, నా తెలివికి ఎవరో పెట్టుబడి పెట్టడం, ఇది కొంత అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి మనం. అనదర్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే వీళ్ళు స్టూడెంట్స్ వీళ్ళు చేస్తారో, ఇప్పుడు నా దగ్గరికి ఒక అతను వచ్చాడు, అమరావతి క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి ఒక స్టార్టప్కి సంబంధించి ఎవరినో కనెక్ట్ చేయమంటే, అతను ఐఐటి ముంబైలో చదివాడు, ఆల్రెడీ 1 crore అబోవ్ ఎంతో ప్యాకేజ్, 7 years 8 years జాబ్ చేసాడు. అతను ఏదో కొంతమంది ఐడియాలు ఉన్నాయి, వెళ్దాం అనుకుంటున్నాడు ఏదో క్వాంటంలోకి. ఆ కంపెనీ అతనితో మాట్లాడేటప్పుడు మీటింగ్లో ఏదో కనెక్షన్ చేసాం. మీటింగ్లో అఫ్కోర్స్ ఇది ఆల్రెడీ ప్రూవ్డ్ క్యాండిడేటే కాబట్టి అవన్నీ చూస్తారండి, ఇటు జేఈ ర్యాంక్ ఎంత, ఇటు ఏం చదివాడు, ఇటు జీపీ ఎంత, ఇవన్నీ కన్సిస్టెంట్ని ప్రూవ్ చేస్తాయి. నేను చేసే పనికి ఎన్ని సంబంధం లేదంటే కుదరదు. అంటే ఇటు సిన్సియారిటీని నేను ఎలా మెజర్ చేయాలి, మరి నీ మాటలతో మెజర్ చేయలేను కదా. కాదండి మీరు సిన్సియర్ అన్నారండి, మీరు చెప్తున్నారండి, నేను దానికి ఏమైనా వాల్యూ ఉంటుంది? ఆ సిన్సియారిటీని ఏదో రకమైన డిసిప్లిన్, ఇప్పుడు నేను డిసిప్లినే కాదా ఎలా తెలుసు చెప్పండి నాకు. ఏదో రకమైన మెజర్మెంట్ చేయాలి కదా నేను. అవే వెనకాల ఉన్నటువంటి కాలేజ్ ఎక్కడ చదివావు, నీ ర్యాంక్ ఏంటి, నీ జీపీ ఎంత వచ్చింది, ఏ వర్కులు చేసావు, నీ గైడ్ ఎవరో, నువ్వు ఉద్యోగం చేస్తే నీ మేనేజర్ ఎవడో, నువ్వు ఏ కంపెనీలో చేసావు, అక్కడ ఎలాంటి వర్క్ చేసావు అన్న ఈ హిస్టరీ తెలియకుండా డబ్బులు పెడతారా అని అనుకుంటున్నారు. ఇది మూర్ఖత్వం. ఈ అన్నింటిలో మీరు ప్రూవ్ చేసుకోవాల్సింది. అన్నిటికంటే టఫే స్టార్టప్ యాక్చువల్గా. అది అతను స్టార్టప్కి నేను అతను పరిచయం చేస్తే ఏమన్నా తెలుసా, ఓకే బాగానే ఉంది, నీకు జీతం ఎంత ఇస్తున్నారు, ఓకే నేను నెలకు నీకు బతకడానికి 50,000 ఇస్తాను, ₹1 కోటి తెచ్చి తీసుకున్నాడు, 5 years వర్క్ చేయి, నువ్వు కాన్ఫిడెంట్గా ఉన్నావు కదా, నువ్వు పొడి చేస్తాను అంటున్నావు కదా, నీకు సక్సెస్ అయిన తర్వాత 5 పైసలు 10 పైసలు వాటా ఇస్తాను అన్నట్లు. ఆడు తప్పేం లేదు, స్టార్టప్ కూడా తప్పే ఉంది. అడిగి కాదండి ఫండ్ ఆడు తెచ్చుకుంటాడండి, ఈడేం తెచ్చుకోవట్లేదు కదా, ఫండ్ ఆడు తెస్తున్నాడు. నీకు ఫండ్ తెచ్చి కెపాసిటీ అయినప్పుడు నీకు ఎఫిషియన్సీ ఉందనుకో, అప్పుడు కూడా స్టార్టప్లోకి వెళ్ళొచ్చు నువ్వు. అప్పుడు ఏమంటాడు, సార్ మరి నేను 3 ఏళ్ళు 4 ఏళ్ళు నా మొత్తం జీవితం అంతా వదిలేసి నీతో చేస్తాను కదా, నేను డే అండ్ నైట్ వర్క్ చేస్తాను కదా, నాకు జీతం తినడానికి ఇస్తాను అంటున్నావు కదా, నువ్వు సక్సెస్ అవ్వకపోతే ఏంటి నువ్వు అడిగావు అనుకోడు, నిన్న బయటకు గెంటుతాడు. అసలు నీ మీద నీకే నమ్మకం లేదురా, నువ్వు స్టార్టప్ చేస్తాను నా దగ్గరికి వచ్చావు నువ్వు. అంతే కదండి. ఇప్పుడు నేను వెళ్ళానండి ఎవరిదైనా, నేను స్కూల్ పెట్టమని అడిగితే కూడా నీకు ప్రాఫిట్ వస్తుందా రాదా అని డౌట్గా చెప్పాను అనుకోండి, అడిగి పెడతాడు.
అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మీరు ఎలాంటి దీన్ని రిస్క్ అంటారంటే దీన్ని క్యాలిక్యులేటెడ్ రిస్క్ కింద కన్వర్ట్ చేద్దాం. ఇప్పుడు ఒక 7 ఏళ్ళు 8 ఏళ్ళు అతను చేశారు కదండి, ఆల్మోస్ట్ 4 crores ఎంతో అతనికి మనీ సంపాదించుకున్నాడు. చెప్పాడు నాతో, సార్ నేను కాన్ఫిడెంట్గా ఉన్నా, కంపల్సరీగా నేను వర్క్ చేస్తాను, ఈ స్టార్టప్ సక్సెస్ అవుతుంది. నాకు దగ్గర అమౌంట్ 4 crores ఉంది, ఇంట్లో బతికేస్తారు. ఈ 4 ఏళ్ళు నా జీతం లేకపోయినా పర్లేదు నేను చేస్తాను అన్నాడు. వాడికి ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే ఆ మాట వస్తుంది. ఉత్తి సోఫాల్లోకి వచ్చిన మామూలుగా వీళ్ళందరూ జనందరూ ఏమనుకుంటారో డబ్బులు ఎవడో పెడతాడని కరపత్రం చేస్తాను, ఇదే స్టార్టప్ అనుకుంటారు వీళ్ళు. నా దగ్గర ఐడియా ఉంది, నీ దగ్గర కథ ఉందని తిరిగేస్తున్నామండి, ఫిల్మ్ నగర్ అంతా డైరెక్షన్ ఏమని అడుగుతున్నట్టు ఉంది. అంటే ₹1 జీతం సంపాదించేవాడు పేద బతుకుతో 50,000 నెలకు బతికి మీ తిండికి ఇస్తాను అన్నాడు. నీ కాన్ఫిడెన్స్ లేదనుకో పో అన్నాడు. అంటే అంత ఎబిలిటీని తెచ్చుకున్న తర్వాత నీ స్టార్టప్లోకి ఎంట్రీ వస్తున్న విషయాన్ని మనం గుర్తు తెచ్చిపెట్టుకోవాలి. అది ఆల్రెడీ ఇండస్ట్రీలో ప్రూవ్ చేసుకోవాలి. సార్ యాక్చువల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్ వండర్ఫుల్ ఇనిషియేటివ్స్ ఉన్నాయి. మన DPIIT కానీ లేకపోతే MIT కానీ ఎన్ని వండర్ఫుల్ ఇనిషియేటివ్స్ ఉన్నాయి. యూజ్ చేసుకోవాలి. సో వాళ్ళు ఫండింగ్ ఇస్తున్నారు సార్, 3 years ట్యాక్స్ హాలిడే ఇస్తున్నారు. మళ్ళీ వీళ్ళు ఇన్ ద కేస్ మంచి స్టార్టప్, మీరు గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్లో చాలా ఫెసిలిటీస్ వస్తున్నాయి సార్. అవునండి, వీళ్ళు నేను చెప్పేది సిన్సియర్గా చేసి కాదండి, ఐడియా చేయడం మీరు, ఐడియాని వ్యాలిడేట్ చేయడం మీరు. మీ దగ్గర ఐడియా ఉందండి, కథ ఉంది, దాన్ని వ్యాలిడేట్ చేయాలి కదా. ఎవడొకడో తలనొప్పి అంతా వ్యాలిడేషన్ దగ్గర వస్తుంది. అంటే నువ్వు ఎలా కదండి ఈ ఐడియా సక్సెస్ అవుతుంది ఎలా వ్యాలిడేట్ చేస్తావు సార్? వ్యాలిడేషన్ చేయడం అనేది తల మీద అసలు నీకు చాలా పెద్ద పని అండి అది. అంటే నువ్వు ఎన్ని రకాలుగానే దాన్ని మొత్తం నువ్వు 360 degrees తిప్పేసి దాన్ని వ్యాలిడేట్ చేయాలి. ఆ వ్యాలిడేట్ నువ్వు చేయలేదు అనుకో, నువ్వు నన్ను కాదండి, ఆ వ్యాలిడేషన్ నీ దగ్గర లేదండి. వ్యాలిడేట్ని ఎలాగ నువ్వు శాంప్లింగ్ తీసుకున్నావా లేకపోతే పాస్ట్ టెస్ట్ నీ దగ్గర ఏదో ఉంటారు కదండి. ఆ వ్యాలిడేషన్ చేయగలిగే కేపబిలిటీ ఉండాలి. కాబట్టి అంత సిన్సియర్గా వర్క్ చేస్తే మీకు ఆప్షన్ వస్తున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. జస్ట్ లైక్ నేనేదో మామూలుగా నేను చేస్తాను, కరపత్రం చేస్తాను, ఎవడో డబ్బులు పెడతాడో, లేకపోతే నేను వ్యాపారం, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, మీ నాన్న డబ్బులు ఇస్తే వ్యాపారం చేసేవాడిని ఫెయిల్ అయిపోయావు, ఇంకో ఎవరైనా డబ్బులు పెడతాడా? ఏం చేసేవాడిని అడుగుతాడు. సరే వ్యాపారం చేశాను, ఏం డబ్బులు పెట్టేవరా? మీ నాన్న పెట్టాడు, పోయిందా 2 కోట్లు పోయింది, ఇంకొకటి అసలు దగ్గర రాడు. ఫెయిల్ అయినప్పుడు కొత్తది పెట్టడానికి ఆలోచిస్తారు కదా. అందువల్ల డబ్బులు మన ఇంట్లో ఉన్న డబ్బులతో పెట్టుబడి పెడదాం అనుకున్న ఆలోచన తప్పండి స్టార్టప్ డీప్ టెక్స్కి. ఇప్పుడు కరసయ్య ఎగ్జాంపుల్ ఉంది, ఇంట్లో డబ్బులు ఏం పెట్టారు కదా, ఇన్వెస్టర్ వచ్చాడు కదా అతనికి. సో అది కూడా మీరు ఒకసారి సార్ ఇన్ ద కేస్ స్టార్టప్, ఇన్ ద కేస్ ప్రొడక్ట్ మీరు కానీ చేయగలిగితే గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్స్లో మంచి, అంటే మనకి ఎర్నెస్ట్ మనీ ఉండదు, ఇలాంటివన్నీ లేవండి. మీకు ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, డైరెక్ట్గా జమ్లోకి వెళ్ళి మీరు కోడ్ చేసుకోవచ్చు, ఇదంతా చక్కగా చేసుకోవచ్చు, చాలా చేయొచ్చండి. బాబు ఇది ఏంటంటే పిల్లలు ఏంటంటే ఫస్ట్ ఇయర్ నుంచి కూడా జస్ట్ నేనేదో జనాలతో మాట్లాడుతాను, లింక్డ్ఇన్లో కనెక్ట్ అవుతాను, నా దగ్గర ఐడియా ఉంది అని మాట్లాడుతున్నారండి. తప్పు అన్న విషయాన్ని కొంచెం గుర్తించాలండి. మీరు రియల్ వర్క్ చేయాలండి, రియల్ వర్క్ చేయాలి. ఏదైనా ప్రొడక్ట్ డెవలప్ చేయగలిగితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయి, చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయి సార్. మీరు ప్రొడక్ట్ చేసి దాన్ని మీరు వ్యాలిడేట్ చేస్తే డబ్బులు పెట్టండి. చక్కగా టెండరింగ్ ప్రాసెస్లో మీకు చాలా కన్సెషన్ ఉంటాయి. మీకు ఎక్స్పీరియన్స్ ఎవరు అడగరు, ఏ గవర్నమెంట్ ఏజెన్సీ కూడా ఎక్స్పీరియన్స్ అడగరు కదా సార్. డైరెక్ట్గా మీరు టెండర్ వేసుకోవచ్చు, ఎర్నెస్ట్ మనీ అవసరం లేదు, ఇంకా చాలా మీకు బెనిఫిట్స్ ఉంటాయి. ఆ ప్రొడక్ట్ని మీరు ప్రూవ్ చేయాలి అంతే కదండి, ఎవరైనా అంతే కదండి. సో నేనేమనుకుంటానంటేనంటే ఒక వ్యక్తిని టెస్ట్ చేయడానికి అప్పుడు పాస్ట్ ఎబిలిటీని చూస్తానండి. ఆ పాస్ట్ ఎబిలిటీలో మీరు చదువును తప్పించుకోవడానికి ఈ పదాన్ని వాడొద్దు అన్నదే. ఎగ్జాక్ట్లీ ఇక్కడ పేరెంట్స్ని అబద్ధాలు చెప్పేస్తున్నారు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ మీరు సీరియస్ ఐడియా ఉండి మీరు చాలా సీరియస్ స్టూడెంట్ అయితే స్టార్టప్ యూ కెన్ స్టార్ట్ అండ్ స్కై ద లిమిట్. మంచి స్టార్టప్ చేయొచ్చు, చాలా వండర్ఫుల్ ఫెసిలిటీస్ గవర్నమెంట్లో ఉన్నాయి. స్టార్టప్ ఇండియా అని వండర్ఫుల్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఫండింగ్ ఇస్తారు, ఫండింగ్ కోసం హెల్ప్ చేస్తారు కూడా. మీరు చక్కగా మంచి ఐడియా ఉంటే మీరు ఇఫ్ యూఆర్ ఎ సీరియస్ స్టూడెంట్ మంచి స్టార్టప్ దే కెన్ స్టార్ట్ చేయొచ్చు, మంచి స్టార్టప్ మీరు స్టార్ట్ చేయొచ్చు. ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా
ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు డాక్టర్ సతీష్ గారు.